అమ్మ భాషకు స్వాగతం. మనం ఈరోజు తెలుగు వ్యాకరణాంశంలో భాగంగా అలంకారముల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మానవులకు అంటే మనకి దుస్తులు, నగలు సౌందర్యాన్ని కలుగజేస్తాయి. భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారములు. ఈ అలంకారముల యొక్క ప్రస్తావన మొదటిగా ఋగ్వేదంలో కనిపిస్తుంది. అలంకారములు అనేవి రెండు రకములు. అవి ఒకటి శబ్దాలంకారములు, రెండు అర్థాలంకారములు. శబ్ద చమత్కారంతో పాఠకులకి చమత్కారాన్ని కలిగించేవి శబ్దాలంకారములు. అర్థ ప్రధానమైనటువంటివి లేదా అర్థ వైచిత్రి చేత అందాన్ని కలిగించేవి అర్థాలంకారములు. మొదటిగా మనం శబ్దాలంకారముల గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారములు ప్రధానంగా 3 విధములు. అవేంటంటే అనుప్రాసము, యమకము, ముక్తపదగ్రస్తము. అనుప్రాసము అంటే ఏంటంటే ఒక అక్షరం కానీ లేక అక్షరాల సమూహము కానీ పదములు కానీ మరలా వచ్చినట్లయితే దానిని అనుప్రాస అంటాం. అనుప్రాసము మరలా 4 విధములు. అనుప్రాసాలంకారాలు 4 విధాలు అనుకున్నాం కదా. అందులో మొదటిది వృత్యనుప్రాసము లేదా వృత్యనుప్రాసాలంకారము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు మరల వచ్చినట్లయితే దానిని వృత్యనుప్రాస అంటాం. ఉదాహరణకి అడుగులు తడబడుచు బుడతడు నడిచెను. ఈ ఉదాహరణలో డా అనేటటువంటి హల్లు మరల వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాసాలంకారము. అలాగే మరొక ఉదాహరణ గమనించండి. చిట్టపట్ట చినుకులు టపటప పడుతున్నాయి. ఇంతకు ముందు ఉదాహరణలోనేమో ఒక హల్లు మరల వచ్చింది. ఈ ఉదాహరణలో 2 హల్లులు మరల వచ్చాయి. కావున ఇది వృత్యనుప్రాసాలంకారము. చేకానుప్రాసము లేదా చేకానుప్రాసాలంకారము. ఈ అలంకారంలో 2 హల్లులు అర్ధభేదంతో వెంటనే వస్తాయన్నమాట. ఉదాహరణకి నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ ఉదాహరణలో కాలు అనే 2 హల్లులు వెంటనే వచ్చాయి కానీ అర్ధభేదంతో వచ్చాయి. నిప్పులో పడితే కాలు అంటే మన శరీర అవయవం కాలుతుంది అంటే మరి నిప్పులో పడితే కాలుతుంది కదా. కాలడం అంటే దగ్ధం అవ్వడం. ఆ తర్వాత ఉదాహరణలో హస్తి హస్తినాపురమునందు గలదు. హస్తి అంటే మొదటి హస్తికేమో ఏనుగు అని అర్థం. ఆ తరువాత హస్తినాపురము అంటేనేమో కౌరవుల రాజధాని అయినటువంటి హస్తినాపురము లేదా ఢిల్లీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ హస్తి మొదటి హస్తి ఏనుగు, ఆ తరువాతది హస్తినాపురము అంటే ఒక పట్టణము. ఇక్కడ 2 హల్లులు అర్ధభేదంతో వెంటనే వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాసాలంకారము. మీకు బాగా అర్థమవడానికి ఇంకో ఉదాహరణ చూడండి. నందనందన నీకు 100 వందనాలు. నంద 2 సార్లు వచ్చింది. 100 నంద అంటే యాదవరాజు అయినటువంటి నందుడు. ఆ తరువాత నందన అంటే అతని కుమారుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఓ శ్రీకృష్ణ నీకు 100 వందనాలు. మొదటి 100 అంటే 100, తర్వాత 100లో వందనాలు నమస్కారాలు అని అర్థం. అనుప్రాసాలంకారంలో 3వ అలంకారము లాటానుప్రాసాలంకారము. లాటానుప్రాసాలంకారం అంటే ఏంటంటే అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో 2 పదాలు వెంటనే రావడం. అంటే ఇక్కడ అర్ధభేదం ఉండదు కానీ తాత్పర్యంలో భేదం ఉంటుంది. కరములు అంటే చేతులు అనే అర్థం. 2 చోట్ల కూడా అర్థంలో ఏమాత్రం తేడా లేదు. కానీ కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి చేతులే చేతులు, మిగిలినవి చేతులు కాదు అని తాత్పర్యంలో భేదం ఉంది. కాబట్టి ఇది
లాటానుప్రాసాలంకారము. మరో ఉదాహరణ చూడండి. చిత్తశుద్ధితో చేసడి సేవ సేవ. సేవ అనేటటువంటి పదం వెంటనే 2 సార్లు వచ్చింది. అర్థంలో ఎలాంటి తేడా లేదు, కానీ చిత్తశుద్ధితో చేసేటటువంటి సేవ మాత్రమే సేవ, అలా చేయని సేవ సేవ కాదు అని అర్థం. తాత్పర్యంలో మాత్రమే భేదం ఉంది. కాబట్టి ఇది లాటానుప్రాస. లాటానుప్రాస అలంకారంలో 2 పదాలు వెంటనే వస్తాయి, కానీ అర్థంలో ఏమాత్రం భేదం ఉండదు, తాత్పర్యంలో మాత్రమే భేదం ఉంటుంది. అంత్యానుప్రాసాలంకారము. అంత్యానుప్రాసాలంకారం అంటే ఏంటంటే, మొదటి పాదం చివర ఏ అక్షరంతో ముగుస్తుందో రెండో పాదం కూడా అదే అక్షరంతో లేదా అక్షరాలతో ముగియడం. ఉదాహరణకు, అది గదిగో మేడ, మేడకున్నది గోడ. డా డా అనేటటువంటి హల్లు మొదటి పాదం చివర ఉంది, రెండో పాదం చివర కూడా ఉంది. కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారము. మరో ఉదాహరణ, శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు. ఈ ఉదాహరణలో మొదటి పాదం చివర ఏ అక్షరాలైతే ఉన్నాయో, అంటే మొదటి పాదం ఏ అక్షరాలతో ముగిసిందో రెండో పాదం కూడా అదే అక్షరాలతో ముగిసింది. కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారము. శబ్దాలంకారాల్లో రెండవ అలంకారం యమకం లేదా యమకాలంకారము. దీనిలో అర్థభేదం కలిగినటువంటి పదాలు మరలా వస్తాయి. అలా వచ్చినట్లయితే దాన్ని యమకాలంకారము అంటారు. ఉదాహరణకి, మనసు భద్రమయ్యే మన సుభద్రకు. ఇక్కడ మన సుభద్ర అనేటటువంటి పదాలు మరలా వచ్చినాయి, కానీ వాటికి అర్థభేదం ఉంది. మొదట సుభద్ర యొక్క మనసు అనే అర్థం, మనసు భద్ర. ఆ తరువాతది సుభద్ర గురించి, మన సుభద్ర. మరో ఉదాహరణ, లేమా ధనుజుల గెలువగ లేమా. ఇక్కడ లేమా, మొదటి లేమా అంటే స్త్రీ, ఆడుది అని అర్థం. అంటే ఓ స్త్రీ, ధనుజుల్ని మనం గెలవలేమా అని. శబ్దాలంకారాల్లో మూడవ అలంకారము ముక్త పదగ్రస్తము లేదా ముక్త పదగ్రస్తాలంకారము. ముక్త పదగ్రస్తము అంటే విడిచిన పదాన్ని గ్రహించడం అని అర్థం. మొదటి పదం చివరి పదం రెండో పాదంలో మొదటి పదంగా రావడమే ముక్త పదగ్రస్తం. ఉదాహరణకి, ఓ రాజా శత్రువులను జయింపుము, జయించి రాజ్యమును పొందుము, పొంది ప్రజలను పాలింపుము, పాలించి సుఖమును పొందుము. ఈ ఉదాహరణలో చూడండి, మొదటి పాదంలో ఓ రాజా శత్రువులను జయింపుము అని ఉంది. మరి రెండో పాదంలో మొదటి పాదంలో ఉన్నటువంటి చివరి పదము మొదటి పదముగా వచ్చింది, జయించి రాజ్యమును పొందుము. అలాగే దీనిలో ఉన్నటువంటి చివరి పదమే మూడో పాదంగా మొదలొచ్చింది, పొంది ప్రజలను పాలింపుము, పాలించి సుఖమును పొందుము. ఈ విధంగా విడిచిన పదాన్ని గ్రహించడమే ముక్త పదగ్రస్తము. అర్థాలంకారాలలో మొదటి అలంకారం ఉపమాలంకారము. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలికను చెప్పడాన్నే ఉపమాలంకారము అంటారు. దీన్నే మరో విధంగా చెప్పొచ్చు, ఒక విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడానికి గాను అందమైన పోలికను చెప్పడమే ఉపమాలంకారం. ఉపమాలంకారంలో ముఖ్యంగా 4 అంశాలుంటాయి. అవి ఉపమేయం, ఉపమానం, సమానధర్మం, ఉపమావాచకం. ఉదాహరణ చూడండి, ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో మునుగుచున్నది. ఇక్కడ కృష్ణుని యొక్క కీర్తిని మనోహరంగా
హంసతో పోల్చాము. హంస ఆకాశగంగలో మునుగుతుంది, కృష్ణుని యొక్క కీర్తి ఆకాశగంగలో మునుగుతుంది. ఇక్కడ ఉపమేయము కీర్తి, అంటే వర్ణింపబడు వస్తువుని ఉపమేయము అంటారు. ఉపమేయము కీర్తి. దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. హంసతో పోలుస్తున్నాం కాబట్టి హంస ఉపమానము. ఉపమేయ ఉపమానాల్లో రెండిటిలో ఉన్నటువంటి సమాన గుణాన్ని సమాన ధర్మం అంటారు. కీర్తి ఆకాశగంగలో మునుగుచుంది, హంస ఆకాశగంగలో మునుగుచుంది. కాబట్టి ఆకాశగంగలో మునుగుట అనేది ఇక్కడ సమాన ధర్మం. పోలికను తెలిపే పదం వలె అనేది ఇక్కడ ఉపమా వాచకం. ఇంకో ఉదాహరణ చూడండి. సీత ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది. సీత ముఖాన్ని చంద్రబింబంతో పోల్చాం కాబట్టి సీత ముఖము ఉపమేయము, చంద్రబింబము ఉపమానము. రెండింటిలో ఉన్నటువంటి సమాన గుణం అందంగా ఉండడం. సీత ముఖము అందంగా ఉంది, చంద్రబింబము అందంగా ఉంది. కాబట్టి ఇక్కడ సమాన ధర్మం అందంగా ఉండడము. వలె అనేది ఉపమా వాచకము. ఉపమాలంకారంలో 4 అంశాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఒకవేళ ఒకటి లోపించిందనుకోండి దాన్ని లుప్తోపమా అంటారు. ఉదాహరణకి సీత ముఖము చంద్రబింబము వలె ఉంది అన్నామనుకోండి, సీత ముఖం ఉపమేయము, చంద్రబింబము ఉపమానము, వలె అనేది ఉపమా వాచకం. ఇక్కడ సమాన ధర్మం లోపించింది కాబట్టి దీన్ని లుప్తోపమాలంకారము అంటారు. ఉత్ప్రేక్షాలంకారము, దీన్నే ఉత్ప్రేక్ష అంటాం. ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండడం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడమే ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్షలో ఊహ ప్రధానం అన్నమాట. ఉదాహరణకి వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది. ఈ వాక్యంలో వర్ణింపబడుతున్నటువంటి వస్తువు వెన్నెల కాబట్టి వెన్నెల అనేది ఉపమేయము. పాలవెల్లితో పోలుస్తున్నాం. పాలవెల్లి అనేది ఉపమానము. పాలవెల్లి అంటే పాల కడలి, పాల సముద్రం, ఇది ఉపమానం అనుకున్నాం. ఇక్కడ ఉపమానంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా వెన్నెలైనటువంటి ఉపమేయం నందు కూడా ఉన్నాయి. వెన్నెల తెల్లగా ఉంది, పాల కడలి తెల్లగా ఉంది. కాబట్టి ఇక్కడ వెన్నెల్ని పాలవెల్లిగా ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారము. అలాగే మరో ఉదాహరణ, నెమలి కంఠం శంకరుని కంఠమా అన్నట్లుగా ఉన్నది. నెమలి కంఠం అనేది ఉపమేయము, శంకరుని కంఠము ఉపమానం. నెమలి కంఠాన్ని శంకరుని కంఠంగా ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారము. ఆ త్రాడు పామేమో అన్నట్లుంది అంటాం. అంటే తాడుని మనం పాముగా ఊహిస్తున్నాము కాబట్టి ఊహ ప్రధానమైనటువంటి అలంకారము ఉత్ప్రేక్షాలంకారము. ఆ తర్వాతది రూపకాలంకారము. రూపకాలంకారము అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదాన్ని చెప్పడం, అంటే రెంటికి భేదం లేదు అని చెప్పడము. ఉదాహరణకి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఇక్కడ జ్ఞానం అనేది వర్ణిస్తున్నటువంటి వస్తువు ఉపమేయం, జ్యోతులు జ్యోతి అనేది ఉపమానం. ఇక్కడ జ్ఞానానికి జ్యోతికి రెండిటికి కూడా అభేదం చూపిస్తున్నాం. ఉపాధ్యాయుడు జ్ఞానం అనేది జ్యోతులను ప్రకాశింపజేస్తాడు అని అర్థం. ఇక్కడ జ్ఞానము ప్రకాశవంతమైనది, అలాగే జ్యోతి కూడా ప్రకాశవంతమైనది. కాబట్టి జ్ఞానానికి జ్యోతికి భేదం లేదు, అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదు అని చెప్పడమే రూపకాలంకారము. ఉపమేయమైన జ్ఞానమునకు ఉపమానమైనటువంటి జ్యోతులకు భేదం లేదు అని చెప్పడం వల్ల ఇది రూపకాలంకారం అవుతుంది. అలాగే అమ్మ చేతి భోజనం అమృతం. భోజనం అనేది ఉపమేయము,
భోజనాన్ని మనం దేనితో పోలుస్తున్నాం? అమృతంతో పోలుస్తున్నాం. అమృతము అనేది ఉపమానం. కాబట్టి ఇక్కడ అమ్మ చేతి భోజనానికి అమృతానికి భేదం లేదు అని చెప్తున్నాం. అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదు అని చెప్పడమే రూపకాలంకారము. స్వభావోక్తి అలంకారము. జాతి గుణ క్రియాదులను సహజ సిద్ధంగా మనోహరంగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. అంటే జాతి గురించి కావచ్చు, గుణం అంటే స్వభావం గురించి, అవి చేసేటటువంటి పనులను గురించి సహజంగా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. ఉద్యానవనంలోని లేళ్ల యొక్క స్థితిని వర్ణిస్తున్నారు చూడండి. ఉద్యానవనంలో లేళ్ళు చెవులు రిక్కించి చెంచల నేత్రాలతో చెంగు చెంగున పరిగెడుచున్నవి. అంటే అక్కడ ఉద్యానవనంలో ఉన్నటువంటి లేళ్ళు చెవులు రిక్కించుకొని బెదురు చూపులతో చెంగు చెంగున పరిగెడుచున్నవి అని వాటి యొక్క సహజ స్థితిని అందంగా వర్ణించారు. మరో ఉదాహరణ, సంధ్యా సమయంలో పక్షుల గుంపులు ఆకాశంలో ఎగురుతూ బారులు తీరి గూళ్లకు చేరుకుంటాయి. అంటే సాయంత్రం అవ్వగానే పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలో బారులు తీరి ఎగురుతూ వాటి గూళ్లకు చేరుకుంటాయి అని పక్షుల యొక్క సహజ స్థితిని వర్ణించారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఆ తర్వాతది అతిశయోక్తి అలంకారము. పేరులోనే ఉంది అతిశయము అని. ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఎక్కువ చేసి చెప్పడం లేదా సహజ స్థితిని మించి వర్ణించడమే అతిశయోక్తి అలంకారము. ఉదాహరణకి, ఆ పట్టణమునందలి సౌధాలు చంద్రమండలమును తాకుచున్నవి. సౌధాలు అంటే మేడలు, బిల్డింగ్స్ అన్నమాట. ఆ పట్టణంలో ఉన్నటువంటి మేడలు చాలా ఎత్తైనవి అని చెప్పాలి, కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నారు. కాబట్టి ఆ పట్టణములందరి భవనాలు చంద్రమండలాన్ని తాకుచున్నాయి అని చెప్పారు. ఆ తర్వాతది మా పొలంలో బంగారం పండుతుంది అన్నారు. అంటే సహజంగా పొలంలో పంట పండుతుంది, బంగారం లాంటి పంట చాలా బాగా పండుతుంది అని చెప్పడానికి బదులు మా పొలంలో బంగారం పండుతుంది అని అతిశయంగా చెప్పారు. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం. శ్లేషాలంకారము. ఒక వాక్యం రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థాలు స్ఫురించడమే శ్లేషాలంకారము. దీన్నే అనేక అర్థాలు వచ్చినట్లు చెప్పడం అంటారు. ఉదాహరణకి, రాజు కువలయానందకరుడు అంటాం. రాజు శబ్దానికి పాలకుడు, చంద్రుడు అని, కువలయము పదానికి భూమి, కలువ అనే అర్థాలున్నాయి. రాజు భూ ప్రజలకు సుపరిపాలనతో అంటే మంచి పరిపాలన చేసి ఆనందాన్ని కలిగించేవాడు అని ఒక అర్థము. రెండో అర్థమేమో చంద్రుడు కలువలను వికసింపజేసి ఆనందం కలిగించేవాడు అని. ఈ విధంగా ఒక వాక్యానికి రెండు అర్థాలు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారము అంటారు. అలాగే మరో ఉదాహరణ, మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఒక అర్థం చూసినట్లయితే మాధవుడు అంటే హరి విష్ణుమూర్తి అని అర్థం. మిమ్మల్ని ఆ విష్ణువు రక్షిస్తాడు అని అర్థం. మరో అర్థంలో ఉమాధవుడు అంటే శివుడు, శంకరుడు అని అర్థం. మిమ్మల్ని ఆ ఈశ్వరుడు రక్షిస్తాడు అనేది మరొక అర్థం. ఈ విధంగా ఒక వాక్యానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు స్ఫురించేలా చెప్పడమే శ్లేషాలంకారము. ఆ తర్వాత అలంకారం అర్థాంతరన్యాసాలంకారము. సామాన్యమును విశేషము చేత గాని విశేషమును సామాన్యము చేత గాని సమర్థించి చెప్పినట్లయితే అది అర్థాంతరన్యాసాలంకారం అవుతుంది. ఉదాహరణ చూడండి, భక్తితో చేసిన చిన్న పని కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఉడుత చేసిన సాయం చరిత్రలో నిలిచిపోయింది కదా. ఈ ఉదాహరణలో
భక్తితో చేసిన చిన్న పని కూడా ఫలితాన్ని ఇస్తుంది అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఈ సామాన్యమైనటువంటి విషయాన్ని ఉడుత చేసిన సాయం చరిత్రలో నిలిచిపోయింది అనేటటువంటి విశేషమైన విషయంతో సమర్థించి చెప్పాం. అలాగే ఇంకో ఉదాహరణ, హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. హనుమంతుడు సముద్రాన్ని దాటడం అనేది విశేషమైనటువంటి విషయం. ఆ విశేషమైనటువంటి విషయాన్ని మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేటటువంటి సామాన్య విషయం చేత సమర్థించి చెప్పాం. కాబట్టి ఇది అర్ధాంతరన్యాసాలంకారము. ఆ తర్వాతది చివరిగా దృష్టాంతాలంకారము. దృష్టాంతము అంటే ఏంటంటే ఉదాహరణ అని అర్థం. ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా మరొక భావాన్ని అద్దంలో చూపినట్లు చెప్పడం, దీనినే బింబ ప్రతిబింబత్వం కలిగినటువంటి అలంకారంగా కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి, ఓ రాజా, నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఇక్కడ రాజు కీర్తిమంతుడు అని చెప్పడానికి బదులుగా చంద్రుడే కాంతివంతుడు అనేటటువంటి మరో ఉదాహరణని జోడించి చెప్పడం జరిగింది. అలాగే ఎంత చదువు చదివినా అందులోని సారాన్ని గ్రహించినట్లయితే ఆ చదువు ప్రయోజనం లేనిది. ఎంత చదువు చదివినా కూడా అందులోని సారాన్ని గ్రహించాలి అని అర్థం చేసుకోవడానికి వీలుగా అలా గ్రహించినట్లయితే ఆ చదువు నిష్ప్రయోజనం అవుతుంది అని అద్దంలో చూపినట్లుగా చెప్పడం జరిగింది. ఇది దృష్టాంతాలంకారము. అలంకారాల గురించి తెలుసుకున్నారు కదా. అలంకారాల్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ గురించి చూద్దాం. మొదటిది, అలంకారములు గూర్చిన ప్రస్తావన మొదటిసారిగా ఏ గ్రంథంలో పేర్కొనబడింది? ఆప్షన్స్: 1 రామాయణం, 2 మహాభారతం, 3 పురాణం, 4 ఋగ్వేదం. సమాధానం ఆలోచించండి. అలంకారాలు గూర్చిన ప్రస్తావన యాతే అనేన ఇత్యలంకారః అని ఋగ్వేదంలో పేర్కొనబడింది. కాబట్టి సమాధానం ఋగ్వేదం. రెండవ ప్రశ్న, నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది? ఆప్షన్స్: 1 అంత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 యమకం. రెండేసి హల్లులు అర్ధభేదంతో వెంటనే వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాసాలంకారము. ఆ తర్వాతది, ఊహ ప్రధానంగా కలిగిన అలంకారము ఏది? ఆప్షన్: 1 రూపకం, 2 యమకం, 3 ఉత్ప్రేక్ష, 4 శ్లేష. సమాధానం ఉత్ప్రేక్ష అలంకారం. ఊహ ప్రధానంగా కలిగినది ఉత్ప్రేక్ష. ఏదైనా ఒక వాక్యంలో అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వాడితే అది ఏ అలంకారం? ఆప్షన్స్: 1 చేకానుప్రాస అలంకారం, 2 లాటానుప్రాస, 3 అంత్యానుప్రాస, 4 యమకం. అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారము అంటారు. ఆ తర్వాత చూడండి, కర్ణ, నీవు ఎంత గొప్పవాడివి, సోదర ప్రేమతో ప్రాణాలే పోగొట్టుకుంటివి. ఈ వాక్యంలో గల అలంకారము గుర్తించండి అన్నారు. ఆప్షన్స్: 1 రూపకాలంకారం, 2 యమకాలంకారం, 3 ఉపమాలంకారం, 4 వ్యాజస్తుతి అలంకారం.
ఇక్కడ కర్ణ నీవు ఎంత గొప్పవాడివి అంటే కర్ణుని గురించి స్తుతి లేదా పొగడ్త. ఆ తర్వాత సోదర ప్రేమతో ప్రాణాలే పోగొట్టుకున్నాడు అని నిందావాక్యం. కాబట్టి ఇది వ్యాజస్తుతి అలంకారం అవుతుంది. ఆ తర్వాత ప్రశ్న, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఈ వాక్యంలో గల అలంకారమును గుర్తించుము. ఆప్షన్స్: 1 అంత్యానుప్రాస అలంకారము, 2 వృత్యానుప్రాస అలంకారము, 3 లాటానుప్రాస అలంకారము, 4 ఛేకానుప్రాస అలంకారము. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో 2 పదాలు వెంటనే వచ్చాయి. జిహ్వ అంటే నాలుక అని అర్థం, జిహ్వ జిహ్వ అంటే నాలుక అనే అర్థం రెండింటికి. కానీ శ్రీనాథును వర్ణించేటటువంటి నాలుకే నాలుక, శ్రీనాథుని వర్ణించినటువంటి నాలుక కాదు అని అర్థం. అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో 2 పదాలు వెంటనే వస్తే అది లాటానుప్రాసాలంకారము అవుతుంది. ఆ తర్వాత 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఈ భక్ష్యాలు ఒక లక్ష్యమా? దీనిలో ఉన్న అలంకారం. ఆప్షన్స్: 1 అంత్యానుప్రాస అలంకారము, 2 వృత్యానుప్రాస అలంకారము, 3 లాటానుప్రాస అలంకారము, 4 ఛేకానుప్రాస అలంకారము. ఈ వాక్యంలో ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైంది కాబట్టి ఇదేం అలంకారము? వృత్యనుప్రాస అలంకారము. ఆ తర్వాత ప్రశ్న, హర్ష చొక్కా మల్లె పువ్వులే తెల్లగా ఉన్నది, ఇందులో గల అలంకారం ఏమిటి? ఆప్షన్స్: 1 రూపకం, 2 ఉపమాలంకారం, 3 ఉత్ప్రేక్షాలంకారం, 4 యమకం. సమాధానం: హర్ష చొక్కాని మల్లె పువ్వుతో అందమైన పోలికను పోల్చారు కాబట్టి ఇది ఉపమాలంకారం. ఆ తర్వాతి ప్రశ్న, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది, ఇందుగల అలంకారము. ఆప్షన్స్: 1 ఛేకానుప్రాస, 2 లాటానుప్రాస, 3 అంత్యానుప్రాస, 4 వృత్యానుప్రాస. సమాధానం: రత్తమ్మ అత్తమ్మ కొత్త దుత్త. ఈ విధంగా హల్లులు పలుమార్లు ఆవృతమైతే అది వృత్యనుప్రాస అలంకారము అవుతుంది. ఆ తర్వాతది, సుదతి నూతన మదన మదనాగతరంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రచన రచనాగేంద్ర నిభ కీర్తిరస నరసింహ, ఇందులో గల అలంకారము. ఆప్షన్స్: 1 యమకం, 2 ఛేకానుప్రాస, 3 ముక్త పదగ్రస్తము, 4 లాటానుప్రాస. సమాధానం: మొదటి పాదంలో చివరి పదం రెండవ పాదంలో మొదలుగా వచ్చింది కాబట్టి ఇది ముక్త పదగ్రస్తము, ముక్త పదగ్రస్తాలంకారము. మేఘుడు అంబుదికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకు ఇది సహజ గుణం. ఈ వాక్యాలు గమనించారు కదా, ఈ వాక్యాలలోని అలంకారమును గుర్తించండి. ఆప్షన్స్: 1 అతిశయోక్తి అలంకారం, 2 అర్ధాంతరన్యాస అలంకారం, 3 ఉపమాలంకారం, 4 రూపకాలంకారం. ఇక్కడ విశేషమైనటువంటి విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారము. ఆ తర్వాతది, ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు, దీనిలోని అలంకారం గుర్తించండి. ఆప్షన్స్: 1 రూపకం, 2 ఉపమ, 3 ఉత్ప్రేక్ష, 4 యమకం.
ఉపాధ్యాయుడు జ్ఞానమనడి జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడం జరిగింది కాబట్టి ఇది రూపకం. క్రింది అలంకారాలు వాటి ప్రధాన లక్షణాల్ని జతపరచండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. ఒకసారి గమనించండి. ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఏంటి? పోలిక ప్రధానమైనటువంటి అలంకారం. రూపకాలంకారం అంటేనేమో ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పేటటువంటి అలంకారం. ఉత్ప్రేక్షాలంకారము అంటే ఊహ ప్రధానమైనటువంటి అలంకారము. చేకానుప్రాసాలంకారము అంటే అర్థభేదంతో ఒకే రకమైనటువంటి పదాలు వచ్చేటటువంటి అలంకారము. లాటానుప్రాసాలంకారము అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాలు రావడం. తర్వాత ప్రశ్న, గజ కచ్చప మూషికంబులు వన జల బిలముల ప్రవేశించెను. ఈ వాక్యంలోని అలంకారము గుర్తించుము. ఆప్షన్స్: 1 అర్ధాంతరన్యాస అలంకారము, 2 అతిశయోక్తి అలంకారము, 3 రూపకాలంకారము, 4 యథాసంఖ్యాలంకారము. వాక్యాన్ని ఒక్కసారి గమనించినట్లయితే గజ కచ్చప మూషికంబులు అంటే ఏనుగు, తాబేలు, ఎలుక. వన జల బిలముల ప్రవేశించే. వనం అంటే అడవి, జలము అంటే నీరు, బిలము అంటే రంధ్రము లేదా కన్నము. ఈ వాక్యంలో గజము వనములోకి, కచ్చపము జలములోకి, మూషికము బిలములోకి ప్రవేశించాయి అంటూ క్రమముగా తెలపడం జరిగింది. అంటే మొదట చెప్పిన వస్తువుల క్రమమును భంగం రాకుండా అనుగుణంగా తర్వాత వస్తువులను చెప్పడం జరిగింది. కావున ఇది యథాసంఖ్యాలంకారము లేదా క్రమాలంకారము అవుతుంది. చివరి ప్రశ్న, రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలోని అలంకారం గుర్తించండి. ఆప్షన్స్: 1 శ్లేష, 2 యమకం, 3 రూపకం, 4 ఉత్ప్రేక్ష. రాజు కువలయానందకరుడు అనేటటువంటి ఈ వాక్యంలో రాజు భూ ప్రజలను మంచి పరిపాలనతో ఆనందపరుస్తున్నాడని ఒక అర్థము, చంద్రుడు కలువలను వికసింపజేసి ఆనందపరుస్తున్నాడు అని మరొక అర్థం వస్తుంది. కాబట్టి ఇది శ్లేషాలంకారము. అలంకారముల గురించి తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.